హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఇంటి వంట బై అను. సో ఈరోజు నేను ఒక మంచి కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. సో ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే చికెన్ అంగారా. సో ఇది మనం స్పెషల్గా అప్పటికప్పుడు చక్కగా మసాలా దంచుకొని ఇందులో యాడ్ చేసుకుంటాము. ఈ రెసిపీ యొక్క స్పెషల్ ఏంటి అంటే ఇది మనకి స్మోకీ ఫ్లేవర్ టచ్ అనేది వస్తుంది. సో చాలా యమ్మీ టేస్టీ ఉంటుంది. ఈ రెసిపీ వచ్చేసి మనకి రోటీ, రైస్, చపాతీ ఎందులోకైనా సరే చాలా ఎక్సలెంట్ ఉంటుంది. సో స్మోకీ ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు లొట్టలు వేసుకుంటూ చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేసేస్తారు. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మనం మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి. సో దానికోసం నేను ఇక్కడ 1 kg చికెన్ చేస్తున్నాను. సో 1 kg చికెన్కి యూజ్ అయ్యే మసాలా ఏంటంటే ఇక్కడ 6 ఎండుమిర్చి తీసుకోవాలి, ఒక 12 లవంగాలు, ఒక 2 పెద్ద దాల్చిన చెక్క అండ్ 2 బిర్యానీ ఆకులు, ఇలాచీ ఒక 4, జీలకర్ర వచ్చేసి 2 టీ స్పూన్స్ తీసుకున్నాను, ధనియాలు వచ్చేసి 4 టీ స్పూన్స్ తీసుకున్నాను అండ్ 10 బాదం పప్పులు, 10 జీడిపప్పులు, ఇవన్నీ కలిపి మనం డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలి. సో సిమ్లో పెట్టుకుని మసాలాలన్నీ కూడా చక్కగా ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా చక్కగా డ్రై రోస్ట్ చేసుకుని మనం దీన్ని పక్కన పెట్టి చల్లార పెట్టుకుందాము. సో చల్లార పెట్టుకున్న దాన్ని మనం గ్రైండ్ చేసుకుని ఇలా పౌడర్ కింద చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు 1 kg చికెన్ మ్యారినేషన్ అనేది చేసుకుందాము. సో దానికోసం ఇలా తయారు చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ఉంది కదా, సో ఒక 3/4 పౌడర్ అనేది అందులో వేసేసి ఒక 1/4 అనేది మనం పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇందులో కొంచెం రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకుందాము అండ్ పసుపు అండ్ కొంచెం పెరుగు వచ్చేసి మనకి ఒక 300 to 400 ml కర్డ్ అనేది యూస్ చేసుకోవాలి. మనం యూస్ చేసే కర్డ్ అనేది కొంచెం చిక్కగా ఉంటే చాలా బెస్ట్ అనమాట. అండ్ గరం మసాలా అనేది కొద్దిగా వేసుకున్నాను, కారం రుచికి తగ్గట్టు వేసుకుందాము అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని కొద్దిగా కరివేపాకు, కొంచెం పచ్చిమిర్చి అన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకుని దీన్ని మనం చక్కగా మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం క్లిప్ అనేది ఇక్కడ మిస్ అయింది. సో ఇక్కడ యాడ్ చేసి చూపిస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని మనం చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత అంటే ఒక కంప్లీట్ 1 టేబుల్ స్పూన్ అల్లం అండ్ 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి వేసి బాగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుందాము. సో ఇది ఒక 1/2 అవర్ అయినా సరే మ్యారినేట్ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద మనం కడాయి పెట్టి ఆయిల్ వేసి ఇందులో 2 లార్జ్ సైజ్ ఆనియన్స్ అనేవి నేను చిన్నగా కట్ చేసి వేసాను. అది ఫ్రై చేసిన తర్వాత అందులో కొంచెం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ జస్ట్ చిటికెడు వేసి బాగా ఫ్రై చేద్దాము. ఆ పచ్చివాసన పోయిన తర్వాత టొమాటో ప్యూరీ అనేది వేసుకోవాలి. సో టొమాటోస్ వచ్చేసి ఇక్కడ నేను 5 మీడియం సైజ్ టొమాటోస్ అనేది నేను ప్యూరీ చేసుకుని వేసుకున్నాను. సో ఆ ప్యూరీ అనేది వేసుకున్న తర్వాత అది పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకుని పెట్టుకోవాలి. సో టొమాటో అంతా చక్కగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అనేది ఇందులో యాడ్ చేసేసుకుందాము. దీన్ని బాగా కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకుని మనం చికెన్ అంతా కంప్లీట్గా కుక్ చేసుకోవాలన్నమాట. మధ్య మధ్యలో ఓపెన్ చేసి కలుపుకుంటూ ఉండాలి. ఇది వచ్చేసి బాగా దగ్గర అవనవసరం లేదు, కొంచెం కన్సిస్టెన్సీ మనకి తగ్గట్టు ఉండే వరకు మనం చికెన్ అనేది కుక్ చేసుకోవాలి. సో కొంచెం సేపు నేను సిమ్లో కుక్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు మళ్ళీ నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను కొత్తిమీర అది కూడా యాడ్ చేసేసుకున్నాను. సో ఈ లోపు మళ్ళీ మూత పెట్టి కుక్ అవుతుంది. ఈ లోపు నేను ఇక్కడ బొగ్గు అనేది తీసుకుని నేను వేడి చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఇక్కడ కర్రీ చూసారా, మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో వచ్చేసి నేను చికెన్ అది కూడా చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది అండ్ ఉప్పు కారం అన్ని టేస్ట్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయినాయి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం వేడి చేసి పెట్టుకున్న బొగ్గు ఉంది కదా, సో దాని మీద మనం పక్కన పెట్టుకున్న మసాలా ఉంది కదా, మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా అది వేసేసి వెంటనే 1 టీ స్పూన్స్ అనేది నెయ్యి వేసేసి లిడ్ పెట్టేసి వెంటనే క్లోజ్ చేసేయాలన్నమాట. మనం నెయ్యి వేసిన వెంటనే ఆ బొగ్గులోంచి మనకి ఆ ఫ్లేవర్ అనేది స్మోకీ ఫ్లేవర్ అనేది వస్తుంది. ఆ ఫ్లేవర్ అనేది మన చికెన్కి అంతా పట్టే వరకు మనం వెంటనే మూత క్లోజ్ చేసేసి బయటికి ఆవిరది బయటికి రాకుండా ఒక 10 to 15 మినిట్స్ దాన్ని అలా వదిలేద్దాము. సో 15 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి బొగ్గు అనేది తీసి పక్కన పెట్టేద్దాము. సో ఇప్పుడు కర్రీ అనేది చూసారా ఎంత యమ్మీగా ఉందో చూడడానికి. అంతేకాదండి టేస్ట్ అండ్ ఫ్లేవర్ కూడా ఎక్సలెంట్ ఉంటుంది. స్మోకీ ఫ్లేవర్ చికెన్ అంగారా అనమాట. చాలా యమ్మీ ఉంటుంది. మీరు బిర్యానీస్లోకైనా, రోటీలోకైనా, రైస్, చపాతీ, పుల్కా ఎందులోకైనా సరే ఎక్సలెంట్ కాంబినేషన్ అనమాట. సో స్మోకీ ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళకి ది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. అండ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండ్ టేస్టీ కూడా ఉంటుంది. చూస్తున్నారు కదా మీరు ఎంత యమ్మీగా ఉందో
చూడడానికి కూడా. సో అంతే అండి, ఏం లేదు, చాలా ఈజీ చికెన్ అంగారు రెసిపీ అనేది తయారైపోయింది. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఎలా వచ్చిందో మీరు ట్రై చేసి కమెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. సో మీకు ఇలాంటి ఇంకొన్ని మరి రెసిపీస్ కావాలి అంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. చాలా ఇంట్రెస్టింగ్ రెసిపీస్ అనేవి ఖచ్చితంగా అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు అయితే దయచేసి సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఇంటి వంట బాయ్ అను. అండ్ అక్కడే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే అందులో ఆల్ అని నోటిఫికేషన్ వస్తుంది. అది సెలెక్ట్ చేసుకుంటే నేను ఫ్యూచర్లో పెట్టిన ఏ వీడియో అప్డేట్ అయినా సరే మీకు తప్పకుండా రీచ్ అవుతుంది. సో గుర్తుంది కదా, మర్చిపోద్దు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, మీ ఇంటి వంట బాయ్ అను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.